హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాప్టర్ అకాడమీ. ఈరోజు మనము టైమ్ అండ్ డిస్టెన్స్లో రిలేటివ్ స్పీడ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది మీ ఎమోషన్కి దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ చెప్పుకోవచ్చు. సో మీ కళ్ళ సౌదాన్ని చేరుకోవడం కోసం తయారు చేసినటువంటి వన్ ఆఫ్ ద రిలేటివ్ స్పీడ్ క్వశ్చన్. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ క్వశ్చన్. A train number 2026 filled with police jobs will start at Telangana Junction and running at a uniform speed of 60 km/h traveling towards the Telangana Police Academy. On the same track at a distance of 270 km, the Raptor Superfast train filled with a serious aspirant at speed of 90 km/h is traveling to catch it. How many hours do Raptor train takes to catch the డ్రీమ్ ట్రైన్? పోలీసు ఉద్యోగాలతో నిండిన 2026 నెంబర్ గల రైలు తెలంగాణ జంక్షన్ నుండి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ పోలీస్ అకాడమీ వైపు ప్రయాణిస్తుంది. అదే ట్రాక్లో 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాప్టర్ సూపర్ఫాస్ట్ రైలు గంటకి 90 కిలోమీటర్ల వేగంతో ఆ కలర్ రైలును పట్టుకోవడానికి ఉద్యోగం సాధించాలనే వారితో ప్రయాణిస్తుంది. రాప్టర్ రైలు ఎంత సమయానికి వారు చేరుకోవాల్సిన ట్రైన్ని చేరుకుంటారు అన్నారు. సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీ కళా సాధనం అంటే 2026లో పోలీస్ జాబ్స్ నేను ఉన్న ట్రైన్. ఇక్కడ బిఫోర్ దట్ నోటిఫికేషన్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. సో అది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇట్ విల్ సో అది రన్ అవుతుంది. మీరు ఇప్పుడు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు విత్ రాప్టర్ హెల్ప్ తోటి. పోలీస్ జాబ్తో కూడా ఉన్నటువంటి ట్రైన్ నెంబర్ 2026 అన్నది మనకు స్టార్ట్ అయింది. సో ఇది 60 km/hతో వెళ్తుంది. సో 60 km/hతో వెళ్తుంది. సో ఆ ట్రైన్ని పట్టుకోవడం కోసం స్టూడెంట్స్ తోటి సీరియస్ ఆస్పెక్ట్ ఉన్న స్టూడెంట్స్ తోటి 90 km/hతో మన రాప్టర్ ట్రైన్ స్టార్ట్ అయింది. రెండు కూడా సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సో రెండు స్టార్ట్ అయ్యే టైంకి వాటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 270 కిలోమీటర్స్ ఉన్నాయి. అవునా, 270 కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు కావాల్సిందే టైం కావాలి. సో టైం అంటే ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే కామన్ డిస్టెన్స్ తీసుకుంటాం. వాట్ కామన్ డిస్టెన్స్ 270 కిలోమీటర్స్ ఉంది. మరి ఇక్కడ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్ ఆర్ఎస్ అంటే రిలేటివ్ స్పీడ్. అంటే 60 km/hతో వెళ్తుంది, 90 km/hతో వెళ్తుంది. అంటే మన రాప్టర్ ట్రైన్ అనేది 30 km/h ఫాస్ట్ ఉంది. 30 km/h ఫాస్ట్ ఉంది. సో మరి చూస్తే టోటల్ ఎన్ని అవర్స్ పడుతుంది? 9 అవర్స్లో దాన్ని క్యాచ్ చేస్తుంది. సో టోటల్ టైం వచ్చేసి 9 అవర్స్ వచ్చింది. మనకు తెలిసిన విషయం ప్రిలిమ్స్ అనేది మనకు 3 అవర్స్ ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జాము మనకు 6 అవర్స్ ఉంటుంది. టోటల్ 9 అవర్స్ ఉంటుంది. నేను క్వాలిఫై పేపర్ని నేను పరిగణలో తీసుకోలేదు. 9 అవర్స్ అనేది ఒక పెద్ద ఎమోషన్. ఒక ఎస్ఐ జాబ్ కొట్టాలన్న ప్రతి క్యాండిడేట్ 9 గంటలు చేయాల్సిన యుద్ధం అనేది చాలా గొప్ప సాహసంగా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఆ టైంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. బలాలు, బలహీనతలు, ఇంట్లో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ప్రిపరేషన్లో కొన్ని లోపాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నిటిని దాటుకొని మీరు చేసే 9 గంటల యుద్ధమే తర్వాత భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఆ ఎమోషన్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇక్కడైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలాంటి సీరియస్ ఆస్పెక్ట్స్ కోసం రాప్టర్ అకాడమీ కూడా కంపల్సరీ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అది ఆన్లైన్ క్లాసెస్లో కానీ, ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ, యూట్యూబ్ క్లాసెస్లో కానీ. వెంటనే మీరు రాప్టర్ అకాడమీని అప్రోచ్ అయ్యి మీ కళ్ళ సౌదాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు రాప్టర్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్. జై హింద్.